విషయంలో నీకు నువ్వు మేలుకరంగా ఉన్నావా, కీడుకరంగా ఉన్నావా అంటే మన మాట మేలుకరంగా ఉండాలి. మనము కీడుకరమైన వ్యక్తులంగా ఎప్పుడు ఉండకూడదు. మేలు చేసే బిడ్డలముగా నిస్వార్థమైన హృదయముతో నింపబడి దేవుని కొరకు ఈ ప్రయాణమును మనము చేయుదుముగాక. బట్టి కీడు జరుగుతుంది చూడండి. డోంట్లో అది దైవజనుడి ద్వారానైనా, విశ్వాసి ద్వారానైనా, అది నా ద్వారానైనా, నీ ద్వారానైనా దేవుడు మేలే జరగాలని కోరుకుంటున్నాడు. మేలుకరమైన బిడ్డలుగా మీరందరూ మార్చబడుదురుగాక. శ్రమలో ఉన్నామని, గాయము రేపబడిందని, జీవితము చిమ్మ చీకటిగా మార్చబడిందని, దేవుణ్ణి నమ్ముకున్నందుకు దెబ్బలు తగిలాయని, అనుకోని నష్టము నిందలు అనుభవిస్తున్నావని, నీ జీవితంలో దేవునికి విరోధమైన వ్యక్తిగా ప్రవర్తించేటట్లు నువ్వు ఉండక దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని కృపతో నడిపించబడి ఆయననే స్తుతించే బిడ్డగా మిగిలిపోవటం మనకి మేలు.